20 నెలలుగా కేసీఆర్ కిట్ ఇవ్వకపోవడం దుర్మార్గం. కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే ఉక్రోషంతోనే రేవంత్ సర్కార్ ఆ కిట్లను ఇవ్వడం లేదు. కేసీఆర్‌పై ఉన్న ద్వేషం, కోపమే ఇందుకు కారణం. తన పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహణ. అందులో భాగంగా తల్లి బిడ్డలు కేసీఆర్ కిట్ల పంపిణీ. 2014 ముందు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని జనాలు భయపడేవారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న చర్యలతో సర్కార్ దవాఖానకే పోవాలని జనాలంతా అనుకున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులు రూపురేఖలను మార్చిన కేసీఆర్ కిట్లను గత 20 నెలల నుంచి రేవంత్ సర్కార్ ఇవ్వకపోవడం దుర్మార్గం అన్నారు. కేసీఆర్ మీద ఉన్న అంతులేని ద్వేషం, కోపమే ఇందుకు కారణమని విమర్శించారు. తన పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ కిట్లను ఇస్తానని ప్రకటించిన కేటీఆర్ మంగళవారం గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా హైదరాబాద్కు చెందిన తల్లి బిడ్డలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ కిట్లను అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్కు మంచి పేరు వస్తుందన్న ఉక్రోషంతోనే రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ సహాయంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గి ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా గత 20 నెలల నుంచి కేసీఆర్ కిట్లను ఇవ్వకపోవడంతో చాలామంది తల్లులు బాధపడుతున్నారని కేటీఆర్ చెప్పారు. అందుకే తన పుట్టినరోజు సందర్భంగా 5,000 మంది తల్లులకు సిరిసిల్లలో కేసీఆర్ కిట్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పేద ఎంబీబీఎస్ విద్యార్థికి ఆర్థిక సాయం అందించేందుకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యుఎస్ఎల్కు చెందిన సంతోష్ రోకన్ల ముందుకొచ్చి ₹1,40,000 అందజేశారు. మహబూబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుతున్న పేద ఎంబీబీఎస్ విద్యార్థి సింహాద్రి చదువు కోసం ఆర్థిక సాయం అందించాలని ఇటీవల కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తితో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యుఎస్ఎల్కు చెందిన సంతోష్ రోకన్ల ముందుకొచ్చారు. ఇవాళ సంతోష్ కుటుంబ సభ్యులపైన రోకన్ల జ్యోతి ఇవాళ కేటీఆర్ను కలిసి ఆయన చేతుల మీదుగా ఎంబీబీఎస్ విద్యార్థి సింహాద్రికి ₹1,40,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ను కేటీఆర్ అభినందించారు. కేటీఆర్ ఏదైతే కిట్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారో తన పుట్టినరోజు సందర్భంగా, మరి అట్లనే ప్రతి మంత్ కూడా సప్లై చేస్తే బాగుంటుంది. ఓన్లీ పుట్టినరోజు అప్పుడు కాకుండా ఈ గవర్నమెంట్ మీద ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో కిట్లు ఇవ్వడం లేదని చెప్పేసి ఈ గవర్నమెంట్ కూడా అట్లనే చేస్తుంది. సరే కిట్లు ఇవ్వకపోయినా మంచిది, వేరే పేరు మీద చేసి ఇస్తే బాగుండేది. కానీ కిట్లు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఏది కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలలుగా ఇవ్వకపోగా కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల ఇచ్చినా కూడా అది సక్రమంగా లేవు, ఉన్నా కూడా దాంట్లో మొత్తము కిట్ ఉండకపోవడము, ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే ఇచ్చినా కూడా వీళ్ళ ఇప్పుడు ఏదో పేర్లు చేసుకుంటా అన్నీ చేస్తూ ఉన్నారు కదా. మొన్న ఇందిరమ్మ క్యాంటీన్ పేరు మార్చేలు, అట్లనే